ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము స్థితప్రజ్ఞుడి గురించి చెప్పుకుందాము. స్థితప్రజ్ఞుడి గురించి భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో మనకి చివరి శ్లోకాల్లో ఈ స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెప్పటం జరుగుతుందన్నమాట. మనము ఈ స్థితప్రజ్ఞత గురించి చాలా డీటెయిల్డ్ గా చాలా నేర్చుకోవచ్చు. కానీ ఈరోజు సంక్షిప్తంగా మనము ఈ నిత్య జీవితంలో మనం ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి అనేది చూద్దాం. మనకి 54వ శ్లోకంలో శ్రీకృష్ణుడిని అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే, స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా జీవిస్తాడు అంటే అర్జునుడు కేవలము ఒక జ్ఞాని లక్షణాలని అడగట్లేదన్నమాట. మనము ఆత్మజ్ఞానము అంటాము. అంటే మన గురించి మనం తెలుసుకోవటము. ఒక మనిషి నిత్య జీవితంలో ఆ ఆత్మజ్ఞానం అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎలా ఉంటారు వాళ్ళు అనేది అడుగుతున్నారు. సరే, ఒక్కొక్కటి మనం పరిశీలిద్దాం. స్థితప్రజ్ఞత అంటే మొట్టమొదటగా భావోద్వేగాలు లేకుండా ఉండటం అన్నమాట. అంటే శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్తారు, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ అని చెప్తారు. అంటే మనం దుఃఖం వచ్చినప్పుడు మనసు పూర్తిగా కదిలిపోకూడదు. అలానే సుఖం వచ్చినప్పుడు కూడా ఇది మళ్ళా కావాలి కావాలి అనే మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎవరో ఒకళ్ళు మనల్ని విమర్శించారనుకోండి, వాళ్ళు ఒక నిమిషమో 2 నిమిషాల్లో మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. కానీ మనసులో మాత్రం అది కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు కూడా అది కొనసాగించబడచ్చు అన్నమాట. అతను ఎందుకు ఇలా అన్నాడు, నేను అప్పుడు ఇలా చెప్పుండాల్సింది, ఈసారి కనిపిస్తే చెప్తాను, అమ్మో మళ్ళీ ఏమనుకుంటారో, ఇట్లాంటివన్నీ ఆ సంఘటన అయిపోయిన తర్వాత కూడా మనస్సు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఏంటి అంటే, ఆ సంఘటన జరిగిపోయింది, దానిని నా మనసులో ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాను అని గమనించటమే మనం చేయాల్సిందనమాట. మనం దాన్ని ఏదో గెట్ రైడ్ ఆఫ్ చేయటం అట్లా చేయక్కర్లేదు. జస్ట్ అలా గమనిస్తే దాని యొక్క తీవ్రత తగ్గిపోతుందన్నమాట. రెండవది, రెండవ అంశం చూద్దాం. ఏంటంటే, స్పందనకు ముందు మనము ఒక పాజ్ తీసుకోవాలి. అంటే మనం రియాక్ట్ అయ్యే ముందు ఒక పాజ్ అన్నమాట. అంటే కొంచెం విరామంగా తీసుకోవటం. మనకి ఈ ధ్యాయతే విషయాన్ పుంసః అని చెప్పేసి శ్లోకాల్లో, క్రోధాత్ భవతి సమ్మోహ అని చెప్పి శ్లోకాల్లో మనకి భగవానుడు ఆ దీని గురించి చక్కగా చెప్పడం జరిగిందనమాట. మనకి సమస్య ఏంటి? సమస్య కోపంతో మొదలవట్లేదు. ఒక విషయాన్ని మనం మనసులో పదే పదే తలుచుకోవటం అన్నమాట. అదే ధ్యాయతో విషయాన్ పుంసః అన్నమాట. మనకి ఎవరో నచ్చని మాట అని చెప్పారు. మొదట ఆలోచన రావటం మనకి సహజం అది. కానీ దాన్ని ఎక్కువ సార్లు మైండ్‌లో తిప్పుతూ ఉంటాం అన్నమాట. అందుకని మనం ఒక చిన్న సాధన చేయాలి. అక్కడ ఏం చేయాలి? ఆగాలి మనం. అంటే పాజ్ ఏర్పరచుకోవాలి. ఆ ఆలోచనని గమనించాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడు స్పందించాలన్నమాట. అంటే ఏంటి, ఇంగ్లీష్‌లో చెప్పుకుంటే పాజ్, అబ్జర్వ్, అండర్‌స్టాండ్, రెస్పాండ్. ఈ చిన్న విరామమే మనకి కుటుంబ సమస్యలు గానీ, కోపాన్ని గానీ, అనవసరమైన ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయటపడేస్తుందన్నమాట. సో, ఇంక మూడవది, మనము నా అశాంతికి నిజంగా ఎవరు కారణం? నేను అన్‌హ్యాపీగా ఉండటానికి కారణం ఎవరు? అదే శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఎప్పుడైతే వాటి నుంచి విముక్తి పొందుతామో మనము, మనకి రాగద్వేష విముక్తైస్తు అనేటువంటి శ్లోకంలో చెప్తారనమాట. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడాను 2 ఫోర్సెస్, శక్తులు పనిచేస్తా ఉంటాయి అన్నమాట. ఏంటవి? ఒకటేమో ఇది నాకు కావాలి అనే ఆలోచన ఉంటుంది. ఓకే, అది రాగం అన్నమాట. ఇది నాకు వద్దు అని ఉంటుంది. ఏదన్నా కష్టం వద్దు అనుకుంటాము, సుఖం కావాలనుకుంటాం కదా. అదే కావాలనుకుంటే రాగము, సుఖము.
అది కష్టం వద్దు అనుకుంటే అది ద్వేషం అన్నమాట. మనకి తెలియకుండా ఒక నియమం పెట్టుకుంటాం అన్నమాట. ఏంటది? ప్రపంచము నాకు తోచినట్టుగా ఉండాలి. ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు గాని, నా చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ గాని అన్నీ నాకు అనుగుణంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ అట్లా ఉండదు గదా! ఎప్పుడు. మనసు కలత చెందుతుంది. మనకి డిస్టర్బ్ అవుతాము. అట్లా డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితి నిజంగా నా అశాంతికి కారణమా? నేను అన్‌హ్యాపీగా ఉండటానికి ఇది కారణమా? లేక ఈ పరిస్థితి ఇలా ఉండకూడదు అనేటువంటి నా పట్టుదల కారణమా? అని ఆలోచించుకోవాలనమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి సాధన. దీన్ని అర్థం ఏమి చేయకుండా ఉండటం కాదనమాట. అవసరమైతే మాట్లాడాలి. అవసరమైతే పరిస్థితిని మార్చాలి. కానీ లోపల అశాంతి లేకుండా బయట అవసరమైనటువంటి పని చేయాలి. మనం ఏం చేయాలో చేయాలి. అదే కర్మయోగం అన్నమాట. ఆ కర్మయోగాన్ని పర్ఫెక్ట్ చేయటమే ఈ అశాంతికి దూరంగా ఉండటం అన్నమాట ఇక్కడ. ఇంకొకటి భగవానుడు చెప్పిందేంటంటే, మనం తాబేలుని చూసి నేర్చుకోవచ్చనమాట. ఆయన యథా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః అనే శ్లోకంలో అవసరమైనప్పుడు తాబేలు తన అవయవాలని లోపలికి తీసుకుంటుంది. దానికి ఏదన్నా డేంజర్ అయినప్పుడు గానీ, ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లోపలికి తీసేసుకుంటుంది దాన్ని. ఆ షెల్‌లోకి వెళ్ళిపోతుందనమాట. కానీ ఎప్పుడు లోపలే ఉంచదనమాట. అవసరమైనప్పుడు బయటికి తీస్తూ ఉంటుంది. ఇదే ఇంద్రియ నిగ్రహం అన్నమాట. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ రోజుల్లో చాలా అవసరం ఇది. ఇప్పుడు మనము ఫోన్‌లో వాట్సాప్ కానీ, యూట్యూబ్ గానీ, రీల్స్, సోషల్ మీడియా ఇట్లా ఒక్కొక్కళ్ళకి న్యూస్ అని ఇట్లా ఇవి సమస్య కాదు మనకి. ఇవి మనం అనుకుంటాము వీటి మూలాన అందరూ చెడిపోతున్నారు అనుకుంటాము. కానీ నిజమే. కానీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ అవసరమైనప్పుడు వాటిని వాడుకోగలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే వద్దనుకున్నామో దాంట్లో నుంచి బయటకు రాగలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు ఫోన్‌ని గనక అరగంట పక్కన పెట్టలేకపోతే సమస్య ఫోన్‌లో ఉండదు గదా! మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అదే స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే ప్రపంచాన్ని వదిలేయటం కాదన్నమాట. ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు దాని నుండి వెనక్కొచ్చేయాలి. అంటే రెండిటిలోనూ స్వేచ్ఛ ఉండాలన్నమాట. సరే ఇంకా భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒక సముద్రాన్ని ఉదాహరణ తీసుకొని మనం ఎలా జీవించాలో చెప్తున్నాడన్నమాట. ఆ శ్లోకం ఏంటి అంటే, ఆపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే, నదులన్నీ ఉరవడితో వెళ్లి సముద్రంలో కలుస్తా ఉంటాయి. కానీ సముద్రం తన స్థితిని కోల్పోదు. తన బ్యాలెన్స్ కోల్పోదన్నమాట. ఎన్ని నదులో వచ్చి సముద్రంలో కలుస్తా ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా చాలా అనుభవాలు మనకొస్తూ ఉంటాయి. అదే శ్రీకృష్ణుల వారు చెప్పిందనమాట. మనకి గుడ్ జరుగుతది, బ్యాడ్ జరుగుతది. విజయము, అపజయము, ప్రశంస, విమర్శ, మనీ వస్తుంది, పోతుంది. చుట్టాలు మనతో ఉంటారు, పోతా ఉంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఆ ఇంద్రియ విషయాలు మనలోకి అవి జరుగుతున్నప్పుడు మనం ఎలా ఒక సముద్రంలాగా మన అనుభవంలోకి దాన్ని ఇముడ్చుకుంటాము అనేదే భగవానుడు చెప్పిన టెక్నిక్ అన్నమాట అక్కడ అది సాధన. ఈ అనుభవము నా మనసులోకి రావచ్చు. తప్పులేదు. కానీ నా మనస్సునంతా అది ఆక్రమించాల్సిన అవసరం లేదని. నది సముద్రంలోకి వస్తుంది. నది సముద్రము నది వెనక పరిగెత్తదన్నమాట. ఎప్పుడు నదే సముద్రంలోకెళ్తుంది. సముద్రం నది వైపు పరిగెత్తదన్నమాట. అంటే మనం ప్రాబ్లమ్స్ వైపు పరిగెత్తక్కర్లేదు. దానికి ఏం చేయాలో చేసి మనలో ఇముడ్చుకొని చేయొచ్చనమాట. అలాగే అనుభవాలు మన దగ్గరికి రావాలి గానీ, మనసు ప్రతి అనుభవం వెనక పరిగెత్తకూడదని. ఇది సముద్రంలా జీవించటం అనేటువంటి ఒక సాధన భగవానుడు చెప్పింది. తర్వాత ఆయన ఇంకొక ఏం చెప్పారు అంటే, మనకి ప్రతి డిస్టర్బెన్స్‌ని మనకు కలిగేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని ఒక సాధనగా మార్చుకోవాలి. మనకు కోపం వచ్చింది అనుకుందాం. ఓకే. సాధారణంగా మనం ఏం చేస్తాము? వాళ్ళు ఎందుకు చేశారు? అని చెప్పి అడుగుతామనమాట. కానీ ఒక సాధకుడుగా అతని ప్రవర్తన నా లోపల దేన్ని తాకింది? నా అహంకారాన్నా? నా ఎక్స్‌పెక్టేషన్నా? నా అటాచ్‌మెంట్‌నా? అని చెప్పి ఆలోచించుకోవాలనమాట.
నన్ను అందరూ గౌరవించాలి అనే కోరిక ఉండొచ్చు. అన్ని నా కంట్రోల్లో ఉండాలనే భావన ఉంటుంది. ఇక్కడే కర్మయోగం క్రమంగా జ్ఞానయోగంగా మారుతుందన్నమాట. జ్ఞానం అంటే ఏంటి? ఒక ఒక పరిస్థితిలో ఉన్న నిజాన్ని అర్థం చేసుకోవటమే నిజమైన జ్ఞానం అన్నమాట. ఓకే. మొదట మనం చేయాల్సింది ఏంటి? నేను ఎలా స్పందించాలి? తర్వాత నా మనసు ఎందుకు డిస్టర్బ్ అయింది? ఇంకా లోతుగా వెళ్తే ఈ బాధపడుతున్నది నేను ఎవరు? అప్పుడు నిత్య జీవితమే మనకు ఒక సాధన అయిపోతుంది అనమాట. ఇంకా మనం జ్ఞానము మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ అవ్వాలి. మనకు వేదాంతం తెలుసు. ఏమని చెప్తారు వేదాంతంలో? నేను శరీరం కాదు, మనస్సు కాదు, నేను ఆత్మని అని చెప్పి అనొచ్చు. కానీ ఆ జ్ఞానం మన జీవితంలోకి ఇంకా రాలేదు. మనము వింటాము, ఎక్కడన్నా శ్రవణం చేస్తాము, అది ఇస్తుంది జ్ఞానాన్ని. మనలా దాని గురించి ఆలోచిస్తే మనలో ఉన్న సందేహాలను పోగొడుతుంది. దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనకి స్థిరపడుతుంది అనమాట, ఆ నాలెడ్జి. ఇలా మన ప్రోగ్రెస్ని మనం చూసుకోవచ్చు అనమాట. నేను డిస్టర్బ్ అయ్యానా అనే దానికంటే డిస్టర్బ్ అయిన తర్వాత ఎంత త్వరగా తిరిగి మళ్ళా నేను బ్యాలెన్స్డ్గా వస్తున్నాను అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. ఇంతకు ముందు 3-4 రోజులు పట్టేదేమో, కొంతమంది సంవత్సరాలు కూడా మర్చిపోరు. ఇప్పుడు ఒక గంట పట్టొచ్చు, నిమిషాలు పట్టొచ్చు అన్నమాట. అలా మనము స్థితప్రజ్ఞత వైపు ప్రయాణం చేస్తామన్నమాట. ఇంకా నేను కోపంగా ఉన్నాను నుండి కోపం కనిపిస్తుంది అనే ప్రాసెస్ లో మారాలన్నమాట. ఇది ఇంకొంచెం లోతైనటువంటి సాధన అన్నమాట. మన కోపం వచ్చినప్పుడు నేను కోపంగా ఉన్నాను అంటాం. దాని బదులు ఈ మనసులోకి కోపం వచ్చింది అనుకోవచ్చు అన్నమాట. అప్పుడు గమనిస్తామన్నమాట. భయం వచ్చినప్పుడు మనసులోకి భయం కనపడుతుంది. అంటే ఎందుకంటే అప్పుడు కోపం నాకు తెలుస్తుంది అనమాట. భయం నాకు తెలుస్తుంది. ఆలోచనలు నాకు తెలుస్తాయి. అంటే ఇవన్నీ తెలియబడుతున్నాయి. అందుకనే దీన్ని వేదాంతంలో ఏమంటారంటే సాక్షిగా చూడటము అంటారనమాట. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకా చివరిగా ఏంటి అంటే సముద్రంలా ఉండటం. అంటే ఏంటి? నా జీవితంలో ఏమి జరగకూడదు అనేది స్థితప్రజ్ఞుడి యొక్క బోధ కాదు, లక్షణం కాదనమాట. ఏమి జరిగినా గానీ నా ఒరిజినల్ స్టేటస్ ని మార్చకూడదు అనమాట. అది కర్మయోగ స్థాయిలో చూసుకుంటే మనం ఫలితాలకు బానిస అవ్వకుండా కర్మ చేయాలి. అదే భక్తి స్థాయిలో చూసామనుకో, విజయము అపజయాన్ని ఈశ్వరునికి అర్పించాలన్నమాట. అదే జ్ఞానపరంగా ఆలోచిస్తే అన్ని అనుభవాలు నాలో వచ్చి కలిసిపోతున్నాయి. కానీ నేను ఆ టైంకి ఏం చేయాలో అది చేస్తాను అంతే అనేది ఉంటుందన్నమాట. అంటే రియాక్షన్ నుండి రెస్పాన్స్ వైపుకి, అటాచ్మెంట్ నుండి ఫ్రీడమ్ వైపుకి వెళ్తామన్నమాట. ఇది నాకు ఎందుకు జరిగింది అనే దాని నుంచి ఇది నా లోపల ఏ ఐడెంటిఫికేషన్ ని బయట పెడుతుంది అనేది ఆలోచన వస్తుందన్నమాట. ఇంకా చివరికి ఏంటంటే మనస్సుని ఎప్పటికీ ప్రశాంతంగా ఉంచాలని పోరాటం కాకుండా, మనసులో అలజడి కరుగుతున్న అలలు వస్తున్న మన అసలు స్వరూపమైన ఆత్మ ఎప్పుడు కలత చెందదు అనేదే మనకి భగవానుడు బోధించినటువంటి సత్యం అన్నమాట. అదే నిజమైన స్థితప్రజ్ఞత వైపు ప్రయాణం సముద్రం నదులను ఆపాల్సిన అవసరం లేదు. అది సముద్రంగా ఉంటే చాలన్నమాట. ఇదే మనకు భగవానుడు నేర్పించాలనుకున్న సత్యము. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.